ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచుదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడిచ్చే యొక్క వాగ్దానము, ఆయన యొక్క అభయము ఏమంటున్నాడు? ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము. ఎప్పుడండి? ఆపత్కాలమందు. నిజంగా చాలా చక్కనైన మాట. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపద వచ్చినప్పుడు బాహ్యంగా కళ్ళకు కనబడే వారిని గురించి వారి దగ్గరికి వెళ్ళి మన ఆపద యొక్క స్థితిని కనబడే మనుషులకు చెప్తాం. దేవుడు బిడ్డలారా, వాస్తవంగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఆపద వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నాకు చెప్పు, నా దగ్గర మొరపెట్టుకో, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. చూసినారా? నిజంగా నేను నిన్ను విడిపించేదను. ఎంత గొప్ప దేవుడు అండి! ఆపదకాలంలో మరి మనుషుల మీద ఆధారపడే కంటే కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఆ ఆపదల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు అయి ఉన్నాడు. విశ్వాస జీవితంలో నిజంగా మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య, ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు అవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రభు వాగ్దానం అది. ప్రభు యొక్క అభయం ఇస్తున్నాడు. ఆపద కాలంలో నువ్వు ఉంటే నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ ఆపదల్లో నుంచి నేను విడిపిస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఆపద కాలంలో నువ్వు కనబడే యొక్క మనుషుల మీద ఆధారపడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఆయన దగ్గర మొరపెట్టు. ఆయనకు ప్రత్యుత్తరం నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆపదల్లో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడి మీద మనం ఆధారపడదాము. వాటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి ప్రభు అని ప్రభువుని అడుగుదాము. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడుగా మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను వాటిల్లో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసినావు ప్రభువా. అయా, మా యొక్క సహోదరులు కానీ సహోదరులు కానీ ఆపద వచ్చినప్పుడు కనపడే మనుషులకి చెప్పటము, వారి మీద ఆధారపడటము కాదులే కానీ అయా, నువ్వు చెప్పిన దేవుడు అయి ఉన్నావు కాబట్టి, వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తానని చెప్పినావు కాబట్టి, నీ మీద ఆధారపడి అటువంటి ఆపదల్లో నుంచి విడిపించుకోవటానికి సహాయం చేయమని, చూసే బిడ్డలు, వినే బిడ్డలని, వారి కుటుంబాలని 30 60 100 దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రార్థన చేయండి.